రాత్రి వేళ ఆ భయంకరమైన అడవిలో లాజో భయంతో పరిగెడుతూ ఉంటుంది. ఆ భయంకరమైన అడవిలో విచిత్రమైన శబ్దాలు అన్ని వైపుల నుంచి వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే లాజో దృష్టి ఒక నిర్మానుష్యమైన ఊరి మీద పడుతుంది. లాజో పరిగెత్తుతూ ఆ ఊరి సరిహద్దుల్లోకి చేరుకుంటుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఇంటి తలుపుని కొడుతుంది. తలుపు తెరవండి, నన్ను చంపేస్తాడు, తలుపు తెరవండి. అప్పుడే ఆ ఇంటి యజమాని తలుపు తెరుస్తాడు. ఎవరు నువ్వు? నా పేరు లాజో. నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఎందుకు అంత అలసిపోయావు? నేను మీకు అంత చెప్తాను. మీరు నన్ను ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఉండనివ్వండి, లేకపోతే అతను నన్ను చంపేస్తాడు. లాజో మాటలు విని ఆ వ్యక్తి ఎంతో గట్టిగా నవ్వుతాడు. అతని భయంకరమైన నవ్వు నిశ్శబ్దాన్ని చీరేస్తుంది. మరుక్షణమే ఆ వ్యక్తి మొహం ఎంతో దారుణంగా మారుతుంది. లాజో కంగారుగా మంచం మీద నుంచి లేచి కూర్చుంటుంది. తన శరీరం చెమటలతో తడిచిపోయి ఉంటుంది. మళ్ళీ అదే కల. అసలు ఈ కల గత కొన్ని నెలల నుంచి నాకు మాటి మాటికి ఎందుకొస్తోంది? దీనంతటి వెనుక ఏం రహస్యం ఉంది? అప్పుడే ఆ గది తలుపుని ఎవరో గట్టిగా తంతారు. తలుపుని లాజో తండ్రి తెరుస్తాడు. నేను విన్నదంతా నిజమేనా లాజవంతి? మీ అమ్మ నాకు చెప్పింది నువ్వు కుల్జీత్ని ప్రేమిస్తున్నావట. అవును నాన్నగారు, నేను కుల్దీప్ ని ప్రేమిస్తున్నాను. తననే వివాహం చేసుకుంటాను. లాజవంతి, ఇక మీదట నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. కుల్జీత్ హిందుస్థానీ అని తెలుసు కూడా నువ్వు అతన్ని వివాహం చేసుకోవాలని ఎలా అనుకున్నావు? నువ్వు జీతుని మాత్రమే వివాహం చేసుకోవాలి. లేదు నాన్నగారు, నేను కుల్జీత్ ని కాకుండా ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోలేను. రేపు కుల్జీత్ నన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. నేను తనతో పాటు హిందుస్థాన్కి వెళ్ళిపోతాను. లాజో మాటలు విని రతన్ సింగ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాత్రి అర్ధరాత్రి వేళ లాజో ఎంతో కంగారుగా తన ఇంటి బయట ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక కారు తన ఇంటి దగ్గరకొచ్చి ఆగుతుంది. కారులో ఉన్న కుల్జీత్, మాధవ్ ఇంకా రణ్జిత్ బయటికొస్తారు. మాధవ్ ఇంకా రణ్జిత్ కుల్జీత్ కి స్నేహితులు. కుల్జీత్ ఒక ట్రక్ డ్రైవర్. అతను ఎంతో స్వేచ్ఛగా లాహోర్కి వచ్చి వెళ్తూ ఉంటాడు. అక్కడే కుల్జీత్ ఇంకా లాజో ప్రేమ కథ మొదలయ్యింది. కానీ కుల్జీత్ ఇంకా లాజ్వంతి ప్రేమ కథ మొదలైన కొన్ని సంవత్సరాల తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ విడిపోయాయి. లాజ్వంతి కుటుంబం లాహోర్ని వదిలేసి హిందుస్థాన్కి వెళ్ళలేదు. వాళ్ళు లాహోర్లోనే ఉండిపోతారు. కానీ కుల్జీత్ కుటుంబం హిందుస్థాన్కి వెళ్ళిపోయారు. విడిపోయిన తర్వాత కూడా కుల్జీత్ లాజ్వంతిని కలవడానికి వచ్చి వెళ్తూ ఉంటాడు. నువ్వు వచ్చావా కుల్జీత్? నేను నీ కోసమే నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాను. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను లాజు. మరైతే ఇక్కడి నుంచి త్వరగా పద, లేకపోతే నాన్న వచ్చేస్తారు. లాజవంతి చెప్పింది నిజమే కుల్జీత్. బోర్డర్ దాటేటప్పుడు కొంతమంది పాకిస్తానీలు మనల్ని గమనించారు. వాళ్ళు ఈ పాటికి మనల్ని వెతకటం ప్రారంభించుంటారు. మాధవ్ చెప్పింది నిజమే కుల్జీత్. ఇక్కడి నుంచి త్వరగా పదండి. నేను మిమ్మల్ని ఇండియా బోర్డర్ వరకు సురక్షితంగా దింపి వస్తాను. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. నేను నీ రుణం ఎప్పటికి కూడా తీర్చుకోలేను. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు కుల్జీత్? మన ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పదలాజు. కుల్జీత్ లాజో చెయ్యి పట్టుకుంటాడు. అంతలోనే పోలీస్ సైరన్ శబ్దంతో ఆ ప్రదేశం అంతా కూడా దద్దరిల్లిపోతుంది. ఉన్నట్టుండి ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకు శుభ సంకేతం కాదు. అసలు ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసింది? కుల్జిత్ గురించి, నా గురించి? అప్పుడే వాళ్ళందరికీ కూడా రతన్ సింగ్ గొంతు వినిపిస్తుంది. మీరందరూ ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే పోలీసులు మిమ్మల్ని పట్టుకొని పాకిస్తాన్ ఆర్మీకి అప్పగిస్తారు. నాన్న, మీరు నాకు కుల్జీత్ కి వ్యతిరేకంగా ఉన్నారు కదా. నిన్ను నువ్వు బాధపడుతుంటే చూడలేనమ్మా. అంతేకాదు, కుల్జిత్ నా దుకాణానికి చిన్నప్పటి నుంచి వచ్చి వెళుతూ ఉండేవాడు. తను చాలా మంచివాడు. బహుశా ఎవరు పోలీసులకు మీ ఇద్దరి గురించి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. పోలీసులు వచ్చి మీ అందరిని పట్టుకొని ఆర్మీకి అప్పగించేలోగా మీరందరూ పపీదహా గ్రామానికి వెళ్ళి దాక్కోండి. కానీ నాకు తెలిసినంత వరకు
ఆ గ్రామం ఒక అడవిలో ఉంది. అది కేవలం కథల్లోనే ఉంది. లేదు కుంజిత్, నిజంగానే పపిహా గ్రామం ఉంది. దట్టమైన అడవుల కారణంగా పట్నం వాసులు పపిహా గ్రామానికి వెళ్ళడం లేదు. నేను ఎన్నో సంవత్సరాలుగా ఆ ఊరికి వెళ్ళి వస్తూ ఉన్నాను. ఆ ఊరి వాళ్ళు చాలా మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళు ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి కుడివైపు ఏదైతే మట్టి దారి వెళ్తుందో ఆ దారి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రతన్ సింగ్ అలా చెప్పగానే మాధవ్ వెంటనే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కానీ రంజిత్ కూర్చోలేదు. ఒకవేళ పోలీసులు ఇక్కడికి వచ్చారు అంటే పోలీసులను దారి తప్పించడానికి ఎవరొకరు ఉండాలి కదా. మీరేం కంగారు పడకండి. రేపు రతన్ గారితో నేను కూడా ఆ గ్రామానికి వస్తాను. మధ్యాహ్నం తర్వాత నేను ముగ్గురిని క్షేమంగా ఇండియా బోర్డర్కి చేరుస్తాను. కాసేపటి తర్వాత వాళ్ళ ముగ్గురి కార్ మట్టి రోడ్డు వైపు వెళ్ళిపోతుంది. సుమారు 1 గంట తరువాత వాళ్ళ ముగ్గురు పపిహా గ్రామం సరిహద్దులకి చేరుకుంటారు. అక్కడ అన్ని వైపులా ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది. ఏమైంది రాజు, నువ్వు ఇవన్నీ అంతగా ఎందుకు చూస్తున్నావు? నీకిక్కడ ఏవి వింతగా అనిపించడం లేదా కుల్జీత్? రాత్రి వేళ కదా రాజు, పైగా ఈ ఊరు అడవిలో ఉంది. ఊరి వాళ్ళందరూ త్వరగా నిద్రపోతారు కదా. నువ్వు నా మాటల్ని అస్సలు నమ్మవేమో. గత కొన్ని నెలల నుంచి నేను ఈ ఊరిని కలలో చూస్తున్నాను. మన ముగ్గురు లోపలికి వెళ్ళి సాయం అడగాలి. మనకి ఈ ఊర్లో ఖచ్చితంగా ఒక్క ఇల్లైనా దొరుకుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు మనకి రాత్రంతా ఉండడానికి ఆశ్రయం ఇస్తారు. అప్పుడే వాళ్ళ ముగ్గురు చెవులకు ఒక భయంకరమైన గొంతు వినిపిస్తుంది. ఈ ఊరి సరిహద్దుల్లోకి మీరు వచ్చారు, కానీ ఊర్లోకి అడుగు పెట్టే తప్పు మాత్రం చేయకండి. ఈ బస్తీ చావు బస్తీ. వాళ్ళ ముగ్గురు ఎదురుగా ఒక సాధువు నిలబడి ఉంటాడు. అతను చాలా విచిత్రంగా వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటాడు. మీరెవరు? నేను ఒక సాధువుని బాబు. నాకు తెలుసు మీరు పాకిస్తాన్కి చెందిన వాళ్ళు కాదు, కానీ నా మాట నమ్మండి. ఈ రాత్రి మీరు ఈ ఊళ్ళో గడపడానికి బదులు అడవిలో గడపండి, ఎంతో మేలు. ఈ సాధువు మాటలను అసలు నమ్మద్దు. మనం రాత్రంతా అడవిలో కనుక గడిపామంటే అడవి జంతువులు మనల్ని ప్రాణాలతో వదలవు. మనం అడవి జంతువుల నుంచి తప్పించుకున్నా పోలీసులు మన కోసం ఖచ్చితంగా వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. మా దేశం సాధువులతో నిండిన దేశం బాబా. ఆ మాట చెప్పి కుల్జీత్ వాళ్ళిద్దరినీ తీసుకుని పపిహా గ్రామంలోకి వెళ్తాడు. కుల్జీత్ ఒక ఇంటి బయట నిలబడి ఆ ఇంటి తలుపుని కొట్టడం మొదలు పెడతాడు. ఆగండి, వస్తున్నాను. ఒక ముసలి వ్యక్తి ఇంటి తలుపుని తీసి వాళ్ళ ముగ్గురిని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటాడు. ఎవరు మీరు? మేము ముగ్గురు ప్రయాణికులు. మాకు ఇవాళ రాత్రికి ఉండడానికి చోటు కావాలి. లోపలికి రండి. ఆ ముసలి వ్యక్తి వాళ్ళ ముగ్గురిని లోపలికి తీసుకెళ్తాడు. మీ ముగ్గురు మొహాలను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు ముగ్గురు కూడా మధ్యాహ్నం భోజనం చేయలేదని. నేను మీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆ మాట చెప్పి ఆ ముసలి వ్యక్తి తన భార్యని వెంటనే పిలవటం మొదలు పెడతాడు. కమలా, ఇదిగో కమలా, చూడు, మన ఇంటికి పట్నం నుండి కొంతమంది అతిథులు వచ్చారు. వాళ్ళకి భోజనం తీసుకురా. కాసేపటి తర్వాత ఒక ముసలావిడ మొహం మీద ముసుగు కప్పుకొని ఉంటుంది. కుల్జీత్, మాధవ్ ఇంకా లాజో ముందుకి ఆవిడ పెద్ద పెద్ద ప్లేట్లలో భోజనం తీసుకొస్తుంది. ఆ భోజనం ఒక పెద్ద పళ్ళెంతో మూసేసి ఉంటుంది. ఆలోచించకండి, మొహమాట పడకుండా కడుపు నిండా తినండి. నేను మిగురు పడుకోవడానికి ఏర్పాటు పక్క గదిలో చేసేస్తాను. ఎప్పుడైతే భోజనం చేయడానికి ఆ పళ్ళాన్ని తీస్తారో ఆ పళ్ళెంలో ఒక మనిషి తల తెగి ఉంటుంది. ఇక మరొక పళ్ళెంలో ఒక నరికేసిన చెయ్యి ఉంటుంది. మూడవ పళ్ళెంలో ఎవరో వ్యక్తి నరికేసిన కాలు ఉంటుంది. వాళ్ళు ముగ్గురు కంగారుగా లేచి నిలబడతారు. అప్పుడే ఆ ముసలి వ్యక్తి మొహం చూస్తూ ఉండగానే భయంకరంగా మారిపోతుంది. ఆ ముసలావిడ తన ముసుగుని తీసేస్తుంది. ముసుగు లోపల ఒక భయంకరమైన మొహం కనిపిస్తుంది. ఎవరు మీరందరూ? మీరందరూ ఆత్మల గ్రామానికి వచ్చారు పిచ్చి వాళ్ళారా? మీకు ఇంకా తెలియలేదా? ఇక్కడికి అందరూ ప్రాణాలతో వస్తారు, కానీ ఎప్పటికీ ప్రాణాలతో తిరిగి వెళ్ళరు.
हमारी पीढ़ियां गरीबी में गुजर गईं। हम रोज उठकर वंदे మీకు ఇంకా తెలియలేదా? ఇక్కడికి అందరూ ప్రాణాలతో వస్తారు, కానీ ఎప్పటికీ ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. ఆ సాధువు చెప్పింది నిజమే కుల్జిత్. మనం ఈ భూతాల గ్రామంలో ఇరుక్కున్నాం. లాజు చెప్పింది నిజమే కుల్జిత్. లాజు వాళ్ళ నాన్న మనందరినీ కావాలనే ఇక్కడికి పంపించినట్లుంది. ఇప్పుడు మనం వీటి గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మనం ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి. ఒకవేళ ఇది లాజు వాళ్ళ నాన్న వేసిన ప్లానే అయితే నేను ఈ ప్లాన్ని విఫలం చేస్తాను మాధవ్. నా లాజుకి ఏమైనా అయిందంటే నేను అల్లకల్లోలం సృష్టిస్తాను. ఆ మాట చెప్పి కుల్జిత్ లాజో చెయ్యి పట్టుకొని ఎంతో వేగంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ ఇంటి బయటికి వెళ్తారో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ళ ముగ్గురు కూడా ఆశ్చర్యానికి గురవుతారు. వాళ్ళ ముగ్గురు ఎదురుగా ఎంతో భయంకరంగా దారుణంగా కనిపించే వాళ్ళు ఉంటారు. ఆ ఊర్లో ఎవరూ కూడా ప్రాణాలతో లేరు. అప్పుడే ఆ ముసలి వ్యక్తి ఇంకా అతని భార్య ఇంట్లోంచి బయటికొస్తారు. వాళ్ళు ఒక క్రూర మృగంలాగా ఒకే ఒక్క దూకుతో మాధవ్ మీద దాడి చేస్తారు. నన్ను కాపాడు కుల్జిత్, నన్ను కాపాడు. కానీ కుల్జిత్ కాపాడడానికి ముందే ఆ భయంకరమైన వ్యక్తి మాధవ్ తలని తన చేతులతో నరికేస్తాడు. కుల్జిత్ లాజో చెయ్యి పట్టుకొని పరిగెడతాడు. అంతలో కుల్జిత్ కి చీకట్లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు రతన్ సింగ్ ఇంకా రంజిత్. వాళ్ళు కుల్జిత్ ఇంకా లాజోకి అడ్డంగా నిలబడతారు. వాళ్ళిద్దరి మెడలో ఒక లాకెట్ చీకట్లో కూడా మెరుస్తూ ఉంటుంది. కుల్జిత్ ఇంకా లాజో ఇద్దరూ కూడా పూర్తిగా ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళ వెనుక ఆ ఊరికి చెందిన భయంకరమైన శవాలు వాళ్ళ వైపే వస్తూ ఉంటాయి. మీరిద్దరు ఇక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకుని వెళ్ళలేరు. కాసేపట్లో పిశాచులు మీ రక్తాన్ని తాగేస్తాయి. మీ ఇద్దరి శరీరాన్ని ఎముకలుగా మార్చేస్తాయి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నాన్న? మీరు నన్ను ఆశీర్వదించారు కదా. ఇక నీ పిచ్చి వగడాపై నువ్వు అసలు నా కూతురువే కాదు, నాకు అసలు సంతానమే లేదు. నేను నిన్ను అసలు ఇవాళ రాత్రి కోసమే పెంచి పెద్ద చేశాను. ఒకవేళ ఇవాళ రాత్రి ఈ పిచ్చివాడైన భారతీయ ప్రియుడు నిన్ను పాకిస్తాన్ నుండి ఇండియాకు తీసుకువెళ్ళడానికి రాకపోయి ఉంటే నేనే నిన్ను బలవంతంగా ఈ ఊరికి పిశాచులకు అప్పగించడానికి తీసుకొచ్చుండేవాడిని. రంజిత్, నువ్వు నా స్నేహితుడివి కదా, నువ్వు కూడా ఇలాంటి రాక్షసుడితో ఎందుకు చేతులు కలిపావు? ఎవరైనా అమరులు అవ్వాలనుకుంటారు కదా కుల్జిత్. నిజమేంటంటే నేను అసలు నీ వైపు ఎప్పుడూ లేను. నేను నీ గురించి ప్రతి క్షణం రతన్ సింగ్కి వార్తలు అందించేవాడిని. అప్పుడే కుల్జిత్ చెవులకు ఆ సాధువు గొంతు వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ చెప్పింది నిజమే కుల్జిత్. సాధువు ఎంతో వేగంగా నడుస్తూ కుల్జిత్ దగ్గరకొచ్చి రతన్ సింగ్ చెప్పింది నిజమే. లాజు అతని కూతురు కాదు. నిజానికి అతను తనని ఒక అనాథాశ్రమం నుండి తీసుకుని వచ్చాడు. అతను ఈ గ్రామానికి వచ్చి కొన్ని ఏళ్ల నుండి చేతబడిని నేర్చుకుంటున్నాడు. ఇంతవరకు ఎంతో మంది నిస్సహాయుల్ని బలి చేశాడు. కానీ ఎందుకు బాబా? అమరుడు కావడానికి. నీ స్నేహితుడు రంజిత్ అతనికి తోడుగా ఉన్నాడు. అతని వ్యక్తుల్ని తప్పుదావ పట్టించి ఈ ఊరికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక రతన్ సింగ్ వాళ్ళందరినీ కూడా ఈ పిశాచులకు అప్పగిస్తుంటాడు. ఈ ఊరు మనుషులది కాదు బాబు, పిశాచులకు చెందింది. రతన్ సింగ్ ఈ పిశాచులకు మనుషులను బలిచ్చి అమరుడు కావాలనుకుంటున్నాడు. ఇక అతని ఆఖరి బలి అతను కష్టపడి పెంచిన సంతానం లాజు. ఇవాళ అమావాస్య రాత్రి. ఇవాళ రాత్రి ఒకవేళ రతన్ సింగ్ తను అనుకున్నది చేస్తే అతను రంజిత్ ఇద్దరు అమరులు అవుతారు. ఆ సాధువు ఎంతో వేగంగా కుల్జిత్ దగ్గరికి వెళ్లి అతని చెవిలో నెమ్మదిగా వెళ్ళు, వాళ్ళిద్దరు మెడలో ఉన్నాయి. ఆ మంత్ర రక్షాన్ని తీసుకుని వాటిని పిశాచుల మీదకు విసిరేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి పారిపో. గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడొద్దు. ఆ మాట చెప్పి ఆ సాధువు తనని తాను ఆ పిశాసులకు అప్పగించుకుంటాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ పిశాసులు ఆ సాధువుని కొన్ని క్షణాల్లోనే ఎముకల గూడుగా మార్చేస్తాయి. కుల్జిత్, రతన్ సింగ్ ఇంకా రంజిత్ కి
ఏమీ ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడు. అతను ఎంతో వేగంగా వాళ్ళిద్దరి మెడలో ఉన్న లాకెట్లను తీసి పిశాసుల మీదకు విసిరేస్తాడు. కొన్ని క్షణాల్లోనే ఆ అడవి భయంకరమైన అరుపులతో నిండిపోతుంది. రతన్ సింగ్ ఇంకా రంజిత్ వాళ్ళిద్దరూ కూడా పిశాసుల్లా మారిపోతారు.